సొసైటీ ఎంత వరస్ట్‌గా తయారైందంటే, నీకు నచ్చింది నువ్వు చెయ్యి తప్పులేదు. కానీ నిన్ను నమ్ముకుని ఎనకాల ఉన్న వాళ్ళకి మోసం చేసి, వెన్నుపోటులో పొడి చేసే అంత చేయక్కర్లా నీకు నచ్చిన దాని కోసం. ఒకటి నీకు నచ్చే పని చేసేటప్పుడు నువ్వు ఎంతైతే స్టాండ్ తీసుకుని నువ్వు ఉండగలుగుతున్నావో, వర్కౌట్ చేయడానికి ఎందుకు స్టాండ్ తీసుకోలేకపోతున్నావో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. హాయ్, హలో, నమస్తే. ఏంటి ఈడు వచ్చిన వెంటనే మొదలెడుతున్నాడు సోది అనుకోకండి. కొన్ని సిచ్యువేషన్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అని అంటే, అది ఎవడైనా సరే, ఈవెన్ అమ్మాయి అయినా అవ్వచ్చు, అబ్బాయి అయినా అవ్వచ్చు, ఎవడైనా సరే చాలా వరస్ట్ సినారియోలు నడుస్తున్నాయి మన సొసైటీలో అని. ఎవడో కరెక్ట్గా లేడు, ఈవెన్ దో నేను కూడా కరెక్ట్గా ఉండకపోవచ్చు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో. నేను ఇప్పుడు మీకు కెమెరా ముందుకు వచ్చి ఏదో నీతులు కూడా బోధించుండొచ్చు. కానీ ఇక్కడ మ్యాటర్ నీతులు చెప్పడం గురించి కాదు, మీరు ఆలోచించే విధానం గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నా. మీరనే కాదు, నేను కూడా, ఇంక్లూడింగ్ మీ. ఎందుకు ఒక సిచ్యువేషన్ దాకా లైఫ్లో మనం ఎదగాలి అని అంటే మన సొంత మనుషులు కావాలి అనేది ఎలా అయితే కరెక్టో, మనం ఎదిగిన తర్వాత మనం వాళ్ళని చూసుకోవాలా లేదంటే వాళ్ళని మనం మనతో పాటే తీసుకోవాలా అనేది కూడా అంతే ఇంపార్టెంట్. వాళ్ళు మనం ఒక పొజిషన్కి వచ్చేదాకా మనకి ఎంత సపోర్ట్ చేశారో అలాగే మనం వాళ్ళకి కూడా అదే సపోర్ట్ ఇవ్వాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నీకు నచ్చిన పని నేను చేస్తాను, నన్ను అలా చేయనివ్వట్లేదు, నాకు ఆ ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అని అంటే దానికి ఆన్సర్ ఏంటి అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. కానీ ఇంకొకటి ఏంటి అని అంటే, మన అనుకున్న మనుషుల కంటే నా అనుకునే మనుషులకే ఎక్కువ వాల్యూ పెరిగిపోయింది ఈ సొసైటీలో. ఇప్పుడు ఈ కాలంలో, ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కడు థింకింగ్ ఎలా అయిపోయిందంటే ఒక ఇండివిజువాలిటీ అనమాట. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, లేదా పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ అవ్వచ్చు, లేదా ఫ్రెండ్స్ అవ్వచ్చు. నువ్వు నీ దగ్గర ఎంత డబ్బు నువ్వు ఖర్చు పెడితే వాడి మీద అంత ప్రేమ అనేది నీకు వస్తుంది. నువ్వు ఇప్పుడు 1,00,000 ఖర్చు పెడితే 1,00,000కి తగ్గ ప్రేమ వస్తుంది, 2,00,000 ఖర్చు పెడితే 2,00,000 తగ్గ ప్రేమ వస్తుంది. అలాగే పేరెంట్స్ కూడా అంతే. ఇప్పుడు ఇంత సేమ్ అలాగే పేరెంట్స్ వరకు కూడా ఆలోచించవచ్చుగా. అంటే మీకు ఒక స్టడీ కంప్లీట్ అయ్యి జాబ్ వచ్చేదాకా మీకు ఎంత ఖర్చు పెట్టిన పేరెంట్స్ మీరేం ఇస్తున్నారు పేరెంట్స్కి? అది పేరెంట్స్ అనే కాదు, మీకోసం నిలబడిన మనుషులకి మధ్యలో నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోతే పెద్ద గొప్ప అనే ఒక సొసైటీలో బతుకుతున్నాం మనం, గొప్ప అనుకునే సొసైటీలో. ఇది రాను రాను ఎలా అవుద్ది అని అంటే, నువ్వు రేపు అనే రోజున నువ్వేదైతే చేస్తున్నావో అదే నీకు రిపీట్ అవుద్ది. అది రిపీట్ అయ్యి వన్స్ అపాన్ ఏ టైం అసలు మనిషికి సంబంధం లేకుండా మనుషులు పోతారు కూడా నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే, కొన్ని సిచ్యువేషన్స్ నేను లైఫ్లో చాలా చూశాను. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర అవ్వచ్చు, తెలిసిన వాళ్ళ దగ్గర అయ్యి ఉండొచ్చు. బట్ కొన్ని ఎక్స్పీరియన్స్ చేసినవి వాళ్ళకి ఎలాగా డైరెక్ట్గా చెప్పలేను. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడో లేదంటే ఇంకెప్పుడైనా సరే అలాంటివి వింటారేమో, ఓకే మా కోపాలు, నా ఫ్రస్ట్రేషన్లు ఇలాంటివి చూస్తారేమో అని అనిపించి ఇక్కడ షేర్ చేసుకుంటున్నా. అఫ్కోర్స్ మీకు నేను మాట్లాడే విధానంలో తప్పు అనిపించవచ్చు, రైట్ అనిపించవచ్చు, బట్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. బట్ నేను మాట్లాడిన విధానం కొంచెం క్లమ్జీ అనిపించినా కూడా నా ఇంటెన్షన్ మీకు అర్థమైతే అదే చాలు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కటే సజెషన్ ఏంటి అని అంటే, మీకోసం మిమ్మల్ని సపోర్ట్ చేసి మీ వెనకాల ఉండి మిమ్మల్ని ఒక పొజిషన్లో నిలబెట్టిన వాళ్ళని, అది పేరెంట్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, ఎట్ ద ఎండ్ వచ్చేసరికి మీరు వాళ్ళని వదలకుండా వాళ్ళతో సపోర్ట్ ఉండి వాళ్ళకి మీరు అవసరమైనప్పుడు ఉపయోగపడితే అదే లైఫ్. అంతకుమించి ఇంకేం చెప్పదలుచుకోవాలా. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల.